స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ వీరుడు కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు జమ్మికుంటలో ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ 1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ నారాయణరావు తెలుగు యాస భాషపై ఎన్నో రచనలు చేసి స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. 1992లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న ఆయన 2002 నవంబర్ 13న పరమపదించిన ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరపడం ఆయనకు ఇచ్చే గొప్ప గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ వికాస్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, టీపీఓ బీఓ దీపిక, సీనియర్ అసిస్టెంట్లు భాస్కర్, వాణి, శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ కాళోజీ గారి జయంతిని జమ్మికుంట పురపార్కులో నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రీ కాళోజీ గారు 1914 సెప్టెంబర్ 9న జన్మించినారు. వారి యొక్క జీవితం మొత్తం తన యొక్క కలంతో తెలంగాణ యాస, తెలంగాణ భాష అభివృద్ధికి తోడ్పడ్డారు. దాంతోపాటు స్వాతంత్ర ఉద్యమంలో మరియు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కూడా చురుకైన పాత్ర వహించి తన యొక్క కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమ పోరాట స్ఫూర్తిని వారు ప్రజల్లో నింపినారు. దాంతోపాటుగా 1992లో భారతదేశ 2వ సర్వోన్నత పురస్కారమైన పద్మభూషణ్ కూడా వారు ఎంపికైనారు. సో వారు 2002లో వారు పరమానందించారు. సో వారి యొక్క యాదిలో వారి యొక్క గుర్తుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా వారి యొక్క స్ఫూర్తిని నిర్వహించడానికి, వారిని గుర్తించుకోవడానికి ఈ రోజుని అంటే సెప్టెంబర్ 9ని తెలుగు భాష దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వారు జీవితంలో ఉన్న రాళ్ళు కూడా తెలుగు భాష, తెలంగాణ భాష కొరకు చాలా కృషి చేసినారు. సో ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మన మాతృభాషను మరవకుండా అన్ని భాషలు మనకు కీలకమైన కానీ మన మాతృభాషను మరవకుండా ఉండడానికి ఆయన చేసిన కృషి చాలా శ్లాఘనీయం. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మన తెలుగు భాషను మరింత అభివృద్ధి చేసి ప్రతి చర్యలో మన యొక్క తెలుగుదనం ఉట్టిపడేలా కృషి చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.